అల్హందులిల్లాహ్, సమస్త స్తుతులు అల్లాహ్కే చెందుతాయి, సర్వలోకాల ప్రభువుకు. మేము ఆయన సహాయాన్ని మరియు రక్షణను అర్థిస్తున్నాము. మన ప్రియమైన నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శాంతి మరియు ఆశీర్వాదాలు కలుగుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన సూరా అర్థం చేసుకోవడం సిరీస్కు మీకు స్వాగతం. ఇక్కడ మేము ఖురాన్ను అత్యంత సరళంగా వివరిస్తాము, తద్వారా ప్రతి హృదయం దానితో అనుసంధానం కాగలదు. నేడు మనం చాలా శక్తివంతమైన మరియు చిన్న సూరహ్పై ధ్యానిస్తాం, సూరహ్ అల్-ఫలక్. ఈ సూరహ్ అదృశ్యమైన ప్రమాదాల నుండి రక్షణ కోసం వేడుకోవడం మనకు నేర్పుతుంది. సూరహ్ అల్-ఫలక్ నేపథ్యం. ఈ సూరహ్ మక్కాలో అవతరించింది. సూరహ్ అల్-ఫలక్, సూరహ్ అన్నాస్తో కలిసి అల్-ముఅవ్విజతైన్ అని పిలవబడుతుంది, అనగా శరణు కోరే రెండు సూరహ్లు. ఇవి కలిసి అవతరించాయి మరియు ఒకే ఉద్దేశంతో ఎల్లప్పుడూ జంటగా చదువబడతాయి. దీని వెనుక ఒక శక్తివంతమైన సంఘటన ఉంది. నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై లబీద్ ఇబ్న్ అలసం అనే వ్యక్తి చేత మాయాజాలం జరిగింది. దీని కారణంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అసాధారణ బలహీనత మరియు గందరగోళాన్ని అనుభవించారు. అల్లాహ్ తన దయతో సూరహ్ అల్-ఫలక్ మరియు సూరహ్ అన్-నాస్ను నివారణ మరియు రక్షణగా అవతరింపజేశాడు. ఈ ఆయతులు పఠించినప్పుడు మాయాజాలం యొక్క ప్రభావాలు ముడిముడిగా తొలగిపోయాయి. ఆయత్ 1. కుల్ ఔదు బిరబ్బిల్ ఫలాక్. చెప్పండి, నేను ఉషహకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను. అల్లాహ్ మనకు ఆయన నుండే రక్షణ అడగమని ఆదేశిస్తున్నాడు. ఫలక్ అంటే తెల్లవారు వెలుతురు, చీకటి తర్వాత వెలుతురు తీసుకొచ్చేవాడు. దైనందిన జీవితంలో ప్రాముఖ్యత. ప్రతిరోజూ మనం కష్టాలు, భయాలు మరియు తెలియని సమస్యలను ఎదుర్కొంటాం. ఈ ఆయత్ మనకు గుర్తుచేస్తుంది, జీవితం ఎంత చీకటిగా అనిపించినా అల్లాహ్ వెలుతురు తీసుకుని రాగలడు. ఆయత్ 2. మిన్ షరీ మా ఖలాక్. ఆయన సృష్టించిన వాటి కీడు నుండి. అల్లాహ్ సర్వస్వాన్ని సృష్టించాడు, కాని కొన్ని మనకు హాని చేయగలవు. అందుకే మనం హానికరమైన సృష్టి నుండి రక్షణ కోసం అల్లాహ్ను వేడుకుంటాం. ప్రాముఖ్యత. హాని ఎక్కడ నుండి వస్తుందో మనకు ఎల్లప్పుడూ తెలియదు, మనుషుల నుండి, పరిస్థితుల నుండి, లేదా అదృశ్యమైన వాటి నుండి కూడా. ఈ ఆయత్ రక్షణ కోసం అల్లాహ్తో అనుసంధానంగా ఉండమని మనకు నేర్పుతుంది. ఆయత్ 3. వా మిన్ షర్రీ ఘాసికిన్ ఇధా వకా. మరియు చీకటి కమ్ముకున్నప్పుడు దాని కీడు నుండి. రాత్రి వేళ భయం, ప్రమాదం మరియు దాగిన హాని తీసుకుని రాగలదు. ఈ ఆయత్ చీకటి మరియు దాచిన వాటి నుండి రక్షణ కోరుతుంది. ప్రాముఖ్యత. చాలా భయాలు, ఆందోళనలు మరియు తప్పుడు పనులు చీకటి క్షణాలలో జరుగుతాయి. దీంట్లో భావోద్వేగ చీకటి కూడా ఉంటుంది, విచారం లేదా ఆందోళన వంటివి. ఆయత్ 4. వా మిన్ షర్రినఫ్ థాటి ఫిలుకాత్. మరియు ముళ్లపై ఊదే వారి కీడు నుండి. ఇది మాయాజాలం, సిహ్ర్ చేసే వ్యక్తులను సూచిస్తుంది. వారు ముళ్ళు వేసి హాని చేయడానికి వాటిపై ఊదుతారు. ప్రాముఖ్యత. నేటికీ చెడు ఉద్దేశాలు మరియు ఆధ్యాత్మిక హాని ఉనికిలో ఉన్నాయి. ఈ ఆయత్ మనకు గుర్తుచేస్తుంది, అల్లాహ్ మాత్రమే మనకు నిజమైన రక్షణ ఇవ్వగలడు. ఆయత్ 5. వా మిన్ షర్రీ హాసిదిన్ ఇధా హసద్. మరియు అసూయపడేవాడు అసూయపడినప్పుడు అతని కీడు నుండి. హసద్, అసూయ అంటే ఎవరైనా మీ అనుగ్రహాలు తొలగిపోవాలని కోరుకోవడం. ప్రాముఖ్యత. నేడు అసూయ చాలా సాధారణం. సోషల్ మీడియా, విజయం, సంపద, అందం. ఈ ఆయత్ ఇతరుల ప్రతికూల భావాల నుండి అల్లాహ్ రక్షణ కోరమని మనకు నేర్పుతుంది. సూరహ్ అల్-ఫలక్ నుండి ముఖ్యమైన పాఠాలు. రక్షణ అల్లాహ్ వద్ద నుండి మాత్రమే. మేము అదృష్ట ముఠాలు ధరించము. మేము మూఢ నమ్మకాలపై ఆధారపడము. మేము నేరుగా అల్లాహ్ దగ్గరకు వెళ్తాం, తెల్లవారు ప్రభువు దగ్గరికి, సర్వహాని నుండి రక్షణ కోసం. రాత్రి వేళ కీడు తీవ్రమవుతుంది. ఈ సూరహ్ రాత్రి ప్రమాదాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్తుంది. అందుకే పడుకునే ముందు చేసే దుఆలు అత్యవసరం. మాయాజాలం నిజమైనదే, కాని అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు. ఖురాన్ స్వయంగా ముళ్లపై ఊదేవారిని ప్రస్తావిస్తుంది. మాయాజాలం ఉనికిలో ఉంది.
కాని అల్లాహ్ మాటలు ప్రతి ముడిని విడదీస్తాయి. అసూయ ఒక నిజమైన శక్తి. నజర్ మరియు హసద్ అనేవి కట్టుకథలు కావు, ఇవి ఖురాన్లో గుర్తించబడ్డాయి. ఈ సూరహ్ ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోండి మరియు ఇతరులకు హాని మూలంగా మారకుండా మిమ్మల్ని శుభ్రపరచుకోండి. ప్రతి చీకటి తర్వాత తెల్లవారుతుంది. ఫలక్ అనే పేరు చీకటిని వెలుతురుతో చీల్చడం, ఆశ యొక్క సందేశమే. మీ రాత్రి ఎంత చీకటిగా ఉన్నా అల్లాహ్ తెల్లవారు ప్రభువు. మీ ఉపశమనం వస్తూనే ఉంది. సూరహ్ అల్-ఫలక్ సున్నత్ ఆచరణలు. ప్రతి ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజు తర్వాత సూరహ్ అల్-ఫలక్ను 3 సార్లు పఠించండి. ఇది రోజు మరియు రాత్రికి రక్షణ ఇస్తుంది. పడుకునే ముందు సూరహ్ అల్-ఫలక్, సూరహ్ అన్నాస్ మరియు సూరహ్ అల్-ఇఖ్లాస్ పఠించిన తర్వాత అరచేతులపై ఊది, తలపై నుండి ప్రారంభించి శరీరం అంతటా తుడుచుకోండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి రాత్రి ఇలా చేసేవారు. సిఫా కోసం ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా ఆధ్యాత్మిక కష్టంలో ఉన్నప్పుడు సూరహ్ అల్-ఫలక్ మరియు సూరహ్ అన్నాస్ పఠించి నీటిపై ఊదండి, అప్పుడు దాన్ని తాగండి లేదా కడగడానికి ఉపయోగించండి. కొత్త స్థలంలోకి ప్రవేశించేటప్పుడు, ముఖ్యంగా రాత్రి తెలియని స్థలాలలోకి వెళ్లేటప్పుడు ఈ 2 సూరహ్లు పఠించండి. ప్రియమైన సోదర సోదరీమణులారా, సూరహ్ అల్-ఫలక్ కేవలం మాటలు మాత్రమే కాదు, ఇది ఒక కవచం. మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు భయం, ఆందోళన, చుట్టూ అసూయ, జీవితంలో చీకటి, అప్పుడు గుర్తుంచుకోండి, అల్లాహ్ తెల్లవారు ప్రభువు. ఆయన ఏ చీకటిలోనైనా వెలుతురు తీసుకుని రాగలడు. అల్లాహ్ మనల్ని అన్ని రకాల కీడు నుండి, కనిపించే మరియు కనిపించని, రక్షించుగాక. ఆమీన్.